ఆయుధం ఏదైనా కావచ్చు, కానీ దాన్ని పట్టుకున్నవాడు పంతం గట్టిదైతే విజయం వరించాల్సిందే. మన బుచ్చిబాబు పెట్టిన వజ్రాన్ని, అదే మన రామ్ చరణ్ ని స్క్రీన్ మీద చూస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. ప్రకృతి ఇచ్చిన కొండని నమ్ముకున్న అమాయక గిరిజనులను కొందరు అహంకారంతో తొక్కుతుంటే, ఆ అహంకారాన్ని అంతం చేయడానికి, ఊరి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లడానికి ఒక కుర్రాడు నిలబడ్డాడు. వాడే మన పెద్ది. ఈ కథలో జగపతి బాబు గారు ప్లే చేసిన అప్పలసూరి పాత్ర పెద్ది అనే బ్రహ్మాస్త్రాన్ని నడిపించే ఒక అదృశ్య హస్తం. ఊరి తలరాతని మార్చడానికి, పెద్దిలో ఉన్న కసిని ఒక క్రమశిక్షణగా, ఒక యుద్ధంగా మార్చే పవర్ఫుల్ మెంటర్ ఆయన. మన పెద్ది బెల్లం ఫ్యాక్టరీలో కూలీగా బస్తాలు మోస్తాడు, మైదానంలో క్రికెటర్గా సిక్సర్లు కొడతారు, అఖడాలో రెజ్లర్లుగా దుమ్ము లేపుతాడు, ట్రాక్ మీద రన్నర్గా గాలితో పోటీ పడతాడు. వాట్ నాట్. పెద్దికి ఆయుధాలు అక్కర్లేదు, ఎందుకంటే ఆ ఊరి కోసం పెద్ది గుండెల్లో పుట్టిన ఆశయం అతని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఒక ఆయుధంగా మార్చేసింది. శ్వాసలో ఆ పంతం, రక్తంలో ఆ కసి ఉంటే ఆ శరీరమే ఒక విశ్వరూపం. కన్నతల్లి లాంటి ఊరి కోసం ఆ కొండ కింద ఉన్న చిన్న పల్లెటూరు నుంచి ప్రయాణం మొదలైంది. ఊరి దాటాడు, దేశం దాటాడు, చివరికి అంతర్జాతీయ వేదికల మీద ఆ ఊరి పేరు ప్రతిధ్వనించేలా చేశాడు. గల్లీలో పుట్టిన గండ్రగొడ్డలి గ్లోబల్ స్టేజ్ మీద గర్జించే ఎలివేషన్లు చూస్తుంటే థియేటర్లో రచ్చరచ్చే. సినిమా అంటే కథ, ఆ కథని మోసే పాత్రల బరువు. కన్నడ కంఠీరవుడు సెంచరీ స్టార్ శివరాజ్ కుమార్ గారు స్క్రీన్ పైకి వస్తే ఆ వైబ్రేషన్స్ ఆపడం ఎవరి తరం కాదు. దానికి తోడు బాలీవుడ్ లెజెండ్ బొమ్మన్ ఇరానీ గారి క్లాస్ అండ్ పవర్ఫుల్ ప్రెజెన్స్. బుచ్చిబాబు కాస్టింగ్లోనే ఒక పెద్ద యుద్ధాన్ని ప్లాన్ చేశాడు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు తన ఇంటెన్సిటీతో, నేషనల్ అవార్డ్ విన్నర్ ఉపేంద్ర లీమాయే తన పర్ఫెక్షన్తో సినిమా రేంజ్ని మార్చేస్తున్నారు. మన సత్య తన మార్క్ టైమింగ్తో థియేటర్లలో నవ్వుల పూలు పూయించడం గ్యారంటీ. చాలా మంది ట్రైలర్లో జాన్వీ కపూర్ పార్ట్ కొంచెం ఆఫ్గా ఉందన్నారు, కానీ అతిలోక సుందరి కూతురు స్క్రీన్ మీద కనిపిస్తుంటే వచ్చే ఆ అందమే వేరు. రామ్ చరణ్ జాన్వీ కపూర్ల జోడీ చూస్తుంటే చిరు శ్రీదేవి గుర్తుకు రావడం పక్క. జనాలు ఎక్కడ ఎమోషనల్ అవుతారో, ఎక్కడ ఫిదా అవుతారో ఆ క్లారిటీ మన డైరెక్టర్కి పక్కా ఉంది. రత్నవేలు గారు, మీరు రత్నవేలు కాదు సార్, కోహినూర్ కన్ను సార్ మీరు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్, ప్రతి షాట్ ఒక డైమండ్. స్క్రీన్ మీద ఎగిరే మట్టి దుమ్ము కూడా బంగారంలా మెరుస్తుంది అంటే అది మీ కెమెరా వెనుక మీరు చేసిన మాయ. విజువల్ స్పీక్స్. అసలు ఎమోషన్స్ ఉన్న చోట మ్యూజిక్ ప్రాణం పోస్తుంది. ఈ సినిమాలో బీజిఎం అదే పనిచేసింది. ఇక మన డైరెక్టర్ బుచ్చిబాబు చూస్తే ఆకారం చిన్నదే, కానీ లోపల ఉన్న ఆలోచన ఆకాశమంతా అన్నట్టు ఉంటాడు. చూడ్డానికి సన్నగా, అమాయకంగా, అతి వినయంగా ఉంటాడు, కానీ లోపల మాత్రం బాక్స్ ఆఫీస్ని తలక్రిందులు చేసే వైలెంట్ బ్రెయిన్ ఉంది. సోఫార్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. పెద్ది చేసే ఈ విశ్వరూపం, ఈ భారీ తారాగణం హంగామా థియేటర్లో పూనకాలు తెప్పించడం ఖాయం. రివ్యూ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి.